ఓకే. అందరికి ప్రైజ్ లార్డ్ అన్న. మంచిది. బాగా చూసుకుంటాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చూస్తాం. చివరి భాగం చూస్తాము. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్నెన్నడూను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. ఇంకా ప్రభు మనల్ని ఏమాత్రమును విడువను, నిన్నెన్నడూను ఎడబాయను అని ఆయనే స్వయంగా చెప్పేటువంటి వాడుగా ఉన్నాడు. ఇంకా మనం ప్రార్థన చేసేటువంటి సమయం, ప్రార్థించగలిగేటువంటి సమయంలో మనం ఏ రకమైనటువంటి నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థన చేసేటువంటి వారంగా ఉంటున్నాం అని చూసుకునేటువంటి వారంగా ఉండాలి. మాటలు మనము చూస్తాము. కొందరు భక్తులు వారు చేసినటువంటి ప్రార్థన, కొంత వాక్యం ధ్యానించి మనము ప్రార్థనలోకి వెళ్తాము. ఆదికాండము 13వ అధ్యాయము. ఆదికాండం 13వ అధ్యాయము 2, 3, 4 వచనాలు ఉన్నాయి. వరుసలో చూస్తాము. 2, 3, 4 వచనాలు చదువుకుంటాము. అబ్రహాం వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణం చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును ఆయికిని మధ్య తన గుడారం మొదట ఉండిన స్థలం వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠం కట్టిన చోటు చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేశాడు. గమనించినట్లయితే అబ్రహాము ప్రార్థన చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. అయితే ప్రార్థన తానున్నటువంటి ఏ స్థితిలో ప్రార్థన చేస్తున్నాడు? మనము చాలా సందర్భాల్లో, ఇప్పుడు ప్రస్తుతం కూడా ఈ దినము మనం కొన్ని అంశాలను బట్టి ప్రార్థన చేయుట కొరకై మనం కూడి వచ్చినాము. అయితే మన యొక్క పరిస్థితులు బాగోలేనటువంటి స్థితిని బట్టి, కొంత కష్ట పరిస్థితులను బట్టి, ఇబ్బందికర పరిస్థితులను బట్టి ప్రార్థన చేసేటువంటి వారంగా ఉంటాం. అయితే వాస్తవానికి అబ్రహాంకి ఇక్కడ ఎలాంటి కష్టం కూడా లేదు. అయితే 2వ వచనం చూస్తే అబ్రహాం వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. చాలా ధనవంతుడిగా ఉన్నాడు, చాలా పైవాడిగా ఉన్నాడు, చాలా ఆస్తిపరుడుగా ఉన్నాడు. అయినప్పటికీ తాను దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు అని చూస్తాం. కనుక మనము కలిగి ఉన్నటువంటి స్థితిలో, లేమిలో, సుఖములోనైనా సమృద్ధిలోనైనా కానీ ప్రభు చెంతన ఉండి ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండేటువంటి అనుభవంలోకి వచ్చినట్లయితే దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకించేటువంటి వాడుగా ఉంటాడు. ఎందుకంటే మనము ధనంపై కాదు, బంగారంపై కాదు, లేదా పశు సంపద, లేకపోతే తదితరటువంటి రకరకాల సంపదలను బట్టి మనం వాటిపై ఆధారపడడం కాదు. కానీ అవి ఉన్నప్పటికీ ప్రభు మీద ఆధారపడి జీవించినట్లయితే ఆయన సహాయం చేసేటువంటి వాడుగా, బ్రతికించేటువంటి వాడు, కాపాడేటువంటి వాడుగా తాను ఉంటాడు. కనుక అబ్రహాము వలె మనము ఎన్ని కలిగి ఉన్నప్పటికీ లేకున్నప్పటికీ మనము ప్రభువుని హత్తుకొని జీవించినట్లయితే ఆయన సహాయం చేసేటువంటి వాడుగా ఉంటాడు.
ఒక మాట చూస్తాము మనము. కీర్తన గ్రంథము 141 అధ్యాయం చూస్తాం. కీర్తన 141. కీర్తన 141. 141 అధ్యాయము కీర్తనలు 141 అధ్యాయము కీర్తనలు మొదటి 2 వచనాలు. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారం లగునుగాక. ఇంకా ఇక్కడ దావీదు కీర్తనలో దావీదు మాట్లాడుతున్నాడు. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. నా ప్రార్థన ధూపం వలన, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలన నీ దృష్టికి అంగీకారం లగునుగా. కనుక మనం ప్రార్థన చేసేటువంటి సమయంలో నా ప్రార్థన ధూపం వలన ఎలాగూ ప్రార్థన చేస్తున్నాము, ఏ రకమైనటువంటి అర్పణ ఆయనకు అర్పించేటువంటి వారంగా ఉన్నాం. ప్రార్థన కూడా ఒక రకమైనటువంటి ఘనపరచుట, ప్రార్థనలో కూడా ఆయన కొనియాడుట, ప్రార్థనలను ఆయన ఆశ్రయించుట, ప్రార్థనలను ఆయన వెతుక్కుట, ఆయన వెంబడించుట, ఆయన కనుగొనుట, ఆయనపై ఆధారపడుట అన్నిటివి మనం నేర్చుకున్నట్లయితే ప్రభు ఆయన కార్యము మన పక్షంగా సఫలపరిచేటువంటి వాడుగా ఉంటాడు. కనుక మనము ధూపము వలె మన యొక్క ప్రార్థన ఉండాలనేటువంటి ఈ విషయంలో దేవుడు మనల్ని హెచ్చరించేటువంటి వాడు ఉన్నాడు. నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలన నీ దృష్టికి అంగీకారం లగునుగాక. కనుక నైవేద్యములు, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యములు. నైవేద్యములు అంటే తదితరమైనటువంటి కొన్ని వంటకాలకు సంబంధించినటువంటి కొంత రుచికరమైనటువంటి సువాసనతో కలిగినటువంటి శ్రేష్టమైనటువంటిగా ఉంటుండే. కనుక మనం చేతులెత్తుట, మనం ప్రభు వైపు చూచుట, ప్రభు వైపు అర్థించుట, అది యోగ్యతలో ఉందా, అది ఇంపైనదిగా ఉందా, అది సువాసనతో ఉందా, అది రుచి కలిగినటువంటిదిగా ఉందా, మనం ఏ రకమైనటువంటి స్వభావం కలిగి ప్రభు చెంతకు వచ్చేటువంటి వారం ఉంటున్నాం. కనుక మనము ఆయన అంటున్నాడు, నేను నిన్ను విడువను, ఎన్నడూను ఎడబాయను. కనుక విడువక ఎడబాయక మనతో కూడా ఉండేటువంటి దేవుడు. మనం ఆయనకు సమీపముగా ఉండి ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకించి సహాయం చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. కనుక మన జీవితాన్ని ముందుగా మనము సరి చేసుకొని బాగు చేసుకొని క్షమాపణలు వేడుకొని మనము నిజంగా ధూపం వేయనటువంటి ప్రార్థన, సాయంకాల నైవేద్యం వలనటువంటి ప్రార్థన, రుచి కలిగినటువంటి సువాసనతో కూడినటువంటి ఇంపైనటువంటి ప్రార్థన మనము చేసేటువంటి వారముగా ఉండాలని దావీదు మనకు తెలియపరిచేటువంటి వాడు ఉంటున్నాడు. కనుక ఆయన అనుభవంలోకి వచ్చినటువంటి మనము ఆయన మొదటి వచనంలో అంటున్నాడు, యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నాకు త్వరపడి నా యొద్దకు త్వరపడి రమ్ము. ఇలా అనడానికి కొంత ఎంతైనా ధైర్యం కావాలి. నా యొద్దకు రా, త్వరగా రా అని చెప్పి ఒక సామాన్యమైనటువంటి మనము మన ఫ్రెండ్ను ఇంకెవరినో పిలిచినట్టుగా ఆయన మాట్లాడేటువంటి విధానం, త్వరగా నా యొద్దకు రమ్ము, త్వరగా నా యొద్దకు రమ్ము, నేను మొర్రపెట్టగా నా మాటకు చెవియొగ్గుము, నా మాట ఆలకించండి, వినుము, నా మాట వినుము. ఎంతో ఎంతో సన్నిహితమైనటువంటి బంధం ఉంటే తప్ప మనం ప్రభుతో ఇలాంటి సంభాషణ కలిగి ఉంటాం. కనుక దైవజనుడైనటువంటి భక్సింగ్ గారు కూడా ఆయన ఒక మాట చెప్తూ వచ్చినారు. అయితే ఆయన ఏమన్నాడంటే, దేవుని విషయంలో, ప్రభు విషయంలో మనము యోహాను సువార్త 15:15 చూస్తాము, నేను స్నేహితులను పిలుచున్నాను, దాసులను పిలవకుండా అని అంటున్నాడు. కనుక ఆ విషయం ఆయన ఏం చెప్పినాడంటే, మనము ప్రభుని దూరంగా ఉంచి దేవుని వలె
ప్రభు వలె దూరముగా ఉంచి చూస్తున్నాము. దూరముగా ఉంచి మనము క్రైస్తవ జీవితంలో దూరముగా ఉంచి కొనసాగుతున్నాము. కానీ అది సరైంది కాదు. ప్రభు మన చెంతకు రావాలనుకుంటున్నాడు, దగ్గరగా ఉండాలనుకుంటున్నాడు, సమీపంగా ఉండాలనుకుంటున్నాడు, మనకు స్నేహితునిగా ఉండాలనుకుంటున్నాడు, మన చేయి పట్టి నడిపించేటువంటి వాడుగా ఆయన ఉండాలని ఆశపడుతున్నాడు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ వచ్చినాడు. కనుక మనము ప్రభుతో అలాంటి గొప్ప సంబంధం, ఆ ఆ మంచి స్నేహము ప్రభుతో మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు నేను నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, ఎప్పుడు మన చేయి పట్టుకొని నడిపించేటువంటి వాడుగా ఉంటాడు. ఆయన మన చేయి పట్టి నడిపించినట్లయితే మనం ఎక్కడా తొట్టిపడం, మనం ఎక్కడా పడిపోం, మనం ఎక్కడా ఓడిపోము. కనుక అటువంటి అనుభవంలోకి మనం వచ్చి మనం ప్రభువుని ప్రార్థన చేసినట్లయితే ప్రభు మనకు ప్రతి ప్రార్థన అంగీకరించి మనకు సహాయం చేసేటువంటి వాడు ఉంటాడు. కనుక మనము చేతులు ఎత్తేటువంటి విధానము ఆయన పక్షంగా మనం యోగ్యమైనటువంటి హస్తాలతో ప్రార్థన చేస్తున్నామా? మన యొక్క యోగ్యమైనటువంటి హస్తాలు ఉన్నాయా? మనం ఏ రకమైనటువంటి చేతులు ఎత్తుతున్నాము ఆయన వైపు? దాన్ని మనము జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకని చేతులు కడుక్కోనము, నీ దేహము ఆయన ఆలయం అని అంటాడు. చాలా సంగతులు ఉంటున్నాయి. కనుక మనము జాగ్రత్త పడి మనము ఆయన ఆశ్రయించినప్పుడు మన యొక్క జీవితమును సరి చేసుకుని ఆశ్రయించేటువంటి వారము. కనుక మోషేను దర్శించేటప్పుడు కూడా అంటున్నాడు, నీవు నిలిచినటువంటి చోటు పరిశుద్ధమైన, నీ చెప్పులు విప్పివేయమంటున్నాడు. కనుక మనం యోగ్యతలోకి వచ్చేటువంటి వారం వాళ్ళు కొన్ని పొందుకోవాలంటే కొన్ని విడిచిపెట్టాలి. ఆయన దర్శనం పొందాలంటే నువ్వు ఆ చెప్పులు విప్పేసిన తర్వాత దర్శనం ఇస్తున్నా. దర్శనము, ఆ వాక్కు, ఆ స్వరము, ఆ ముందు నడిపింపు, ఆయన వేడలో ఉన్నటువంటి ఉద్దేశములు, తీర్మానములు నెరవేర్చేటువంటి విషయమై తాను తగ్గించుకొని ప్రభుకు లోబడుతూ వచ్చినటువంటి వాడు ఉన్నాడు మోషే. కనుక మన జీవితంలో కూడా మనం ఆ రకమైనటువంటి మన యందు ఉన్నటువంటి బలహీనతలను మనం విడిచిపెట్టినట్లయితే దేవుడు మనల్ని బలపరిచి సహాయం చేసేటువంటి వాడు ఉంటాడు. ఇంకో మాట చూస్తాము, సామెతల గ్రంథము 15వ అధ్యాయము. సామెతలు 15. సామెతలు 17. సామెతలు 15వ అధ్యాయము 8వ వచనం చూస్తాం. 15వ అధ్యాయము 15:8. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు ఏములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. కనుక ఆయన సంతోషపడేటువంటి సంగతి ప్రార్థనలో కూడా. చాలా మందికి చాలా విషయాల్లో, చాలా సంగతుల్లో నేను ప్రతిదినము ప్రార్థన చేస్తాము, ప్రతిదినం ప్రార్థన కలిగి ఉంటాము. అయితే ప్రతిదినము ఆరాధన కలిగి ఉండం, ప్రతిదినము ఆరాధన చేసేటువంటి వారం ఉండం. కనుక మనం అనుకుంటాం ఆరాధన చేస్తేనే ప్రభువును గణపరిచినట్లుగా, ఆరాధనలోనే ప్రభువును గణపరుస్తాం, ఆరాధనతోనే ప్రభువును సంతోషపరుస్తామని కాదు. కానీ ఆయన ఏమంటున్నాడంటే చూడండి ఏమంటున్నాడు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. ఇంకా నువ్వు యథార్థతో ప్రార్థన చేసినా కానీ ఆయన సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. కనుక మనము మన జీవితాన్ని యథార్థంగా మలుచుకునేటువంటి వారం, యథార్థంగా తయారు చేసుకునేటువంటి వారంగా ఉన్నట్లు దేవుడు సహాయం చేస్తాడు. కనుక మనము ముందుగా ఒప్పుకోవడానికి, లేదా ముందుగా నేర్చుకోవడానికి, తగ్గించుకోవడానికి, సరి చేసుకోవడానికి, ప్రభు చేత నడిపింపబడుట కొరకై మనం ఒప్పుకునేటువంటి వారం ఉండాలి. ఒప్పుకున్నట్లయితేనే దేవుడు సహాయం చేయగలడు. కనుక శిష్యుల దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, పిల్లలారా మీ వద్ద ఏమన్నా ఉందా అంటే ఎవరు ఒప్పుకున్నారు, మా దగ్గర ఏమీ లేదు, ఖాళీ చేతులు, మా దగ్గర ఏమీ లేవు. కనుక ఒప్పుకున్న దాన్ని బట్టి రండి భోజనం చేయండి, ఆయన సిద్ధపరుస్తూ వచ్చినాడు భోజనం సమయంలో. కనుక మన దగ్గర ఏమీ లేదు, మన వల్ల కాదు, మన వల్ల ఏమీ కాదు, ప్రభువా నీవు లేనిది ఏమీ కాదు,
అంటే కొన్నిసార్లు అనిపిస్తుంది కొన్ని మనం చేయగలము, ఇది నా వల్ల అవుతుంది, ఇది నేను చేయగలను కదా. లేదు లేదు, ఆ విషయమే కాదు. మనం కనుక ప్రసంగిలో చూస్తే ఆ, నీ సెలవు లేక భోజనము తిని తృప్తి పొందగలిగినటువంటి వాడేవాడు. ఆయన సెలవు లేకుండా మనం భోజనం చేసి కూడా తృప్తి పొందలేము, అడుగు కూడా వేయలేం, చాలా కష్టం, వేయలేం. ఆయన అనుమతి లేని మనం ఏం చేయలేం. కనుక ఆ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని మనం జాగ్రత్తతో ప్రభు సన్నిధిలో కొనసాగినట్లయితే దేవుడు ఎంతో ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు కలిగి ఉంటాడు. మనం రేపటి కోసం చూస్తాము, ఆయన అబ్రాహాం చూసినట్టు ఒక 4 తరాల తర్వాత చూస్తాడు. కనుక మన పట్ల ఆయన ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, మన పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి, ఆ విషయాలపై మనము దృష్టి సారించి మనం ఎంతో జాగ్రత్తతో ప్రభు దగ్గర నేర్చుకునేటువంటి వారముగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక ఆయన ఆశపడతాడు మనతో స్నేహం చేయాలని. కనుక మనం చేసేటువంటి కార్యాలు పేతురులో చూస్తే దేవదూతలతో చూసేటువంటిగా ఉంటాయి. కనుక ఆ విషయంలో మనం ఎంతో ధన్యులంగా ఉంటాం. కనుక ప్రభుతో సన్నిహితంగా ప్రభువులో కొనసాగినప్పుడు, ప్రభువులో నిలిచినప్పుడు అలాంటి కార్యాలు చూసేటువంటి వారంగా ఉంటాం. దేవుడు అలాగ మనల్ని సహాయం చేస్తాడు. చివరిగా చూడండి, దానియేలు గ్రంథము, దానియేలు 9వ అధ్యాయము 19వ వచనము. దానియేలు 9:19. ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమింపుము, ప్రభువా ఆలస్యం చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే, నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుమని వేడుకుంటుని. కనుక ప్రార్థన చేసేటువంటి విషయంలో ఇక్కడ ఒక తగ్గింపు చూస్తున్నాం. నీ ఘనతను బట్టే నా ప్రార్థన వినండి. అది అవసరతను బట్టి, నా పరిస్థితిని బట్టి కాదు. అది దేవునికి తెలియక ఉండలేదు మన యొక్క స్థితి. మన స్థితి సంపూర్ణంగా ఆయన ఎలవేళలా ఎరిగినటువంటి వాడుగానే ఉంటున్నాడు. కనుక ఎప్పుడు అనుకొరకే మొదటి వచనంలో వచనంలో మనం నేను నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. ఆయన విడిచిపెట్టువాడు కాదు, ఆయన ఎడబాసిపోయేటువంటి వాడు కాదు. ఆయన మన యొద్దనే ఉంటాడు, మనల్ని నడిపించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు, మనల్ని కాపాడడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. ఆయన 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 తన యొక్క విలువైనటువంటి ప్రాణమును, విలువైన రక్తమును మన కొరకే అర్పించింది మనం విడిచిపెట్టి పోవడానికి కాదు. కనుక అన్ని జనులైనటువంటి మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకొని ఆయన రాజ్యం కొరకు సిద్ధపరిచినట్లు దేవుడు ఆయన సంకల్పం చొప్పున 8 దినాలు కాపాడుతూ సమకూర్చి నడిపిస్తూ వచ్చినటువంటి గొప్ప దేవుడు. మనం విడిచిపెట్టేటువంటి వాడు కాదు. కనుక ఆయన ఘనతను బట్టియే మన ప్రార్థన వినేటువంటి వాడు. ఆ రకమైనటువంటి స్థితిలోకి మనం రావాలి. ఏదో మన సహాయం బట్టి, లేదో నేను ప్రార్థన చేస్తున్నాను, గొప్ప విశ్వాసిని, నేను మంచి విశ్వాసిని కదా, నేను చాలా బాగున్నాను ఆత్మీయతలో, నా ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు, ఎందుకు వినడు, నేను ఎందుకు చేయలేను, నేను ప్రార్థనతో ఏదైనా చేయగలను, ఇలాంటి స్థితిలో కాదు. కానీ ప్రభు నా వల్ల ఏమి కాదు, నేను అసమర్థుడను, నేను జ్ఞానం లేనిటువంటి వాడిని, కేవలం మీ ఘనత చొప్పున సాయం చేయండి ప్రభా, మీ నామ ఘనత కొరకై సాయం చేయండి, మీ మహిమ కొరకై సాయం చేయండి అని ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. చూడండి, ఇంకో మాట చూడండి, 23లో చూస్తాం. నీవు బహుప్రియుడు కనుక నీవు విజ్ఞానము చేయను ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలని ఆజ్ఞ బయలుదేరను. కావున ఈ సంగతి తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. కనుక నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయు ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవాలని ఆజ్ఞ బయలుదేరు. కనుక మనం ప్రార్థన చేసేటువంటి సమయంలోనే మనం ఎలాంటి ప్రియమైనటువంటి వారముగా దేవునికి ఉన్నట్లయితే మన సహాయమును ఆయన పంపిస్తాడు. మనం యొక్క అవసరాన్ని బట్టి సహాయమును పంపిస్తున్నాడు. కనుక దానియేలు అనుకున్నాడో లేదో, నేను ప్రార్థన చేస్తున్నాను వస్తుంది సహాయం అని. ఇక్కడ దూత చెప్తున్నాడు, నీవు ప్రార్థన ఆరంభించినప్పుడే, నీవు విజ్ఞాపనను ఆరంభించినప్పుడే
నువ్వు పూర్తయిన తర్వాత కాదు, ఆరంభించినప్పుడే నీ కొరకై సహాయం పంపించబడుతూ వచ్చింది. కనుక దేవుడు ఎల్లవేళలా మన అవసరతలు ఎరిగి ఉంటాడు. మన యొక్క ప్రార్థనకు ఆయన చెవియొగ్గేటువంటి వాడుగా, సహాయం చేసేటువంటి వాడుగా, మనల్ని చేపట్టుకుని నడిపించేటువంటి వాడుగా ఆయన మన పక్షం ఉంటాడు. కనుక మనము ఆ దేవుని కృపను బట్టి, ఆయన నామ ఘనత మహిమ కొరకై మనల్ని విడువని ఎడబాయని దేవునికి మనం నైవేద్యముతో కూడినటువంటి ఆనందకరమైనటువంటి ప్రార్థనతో గణపరిచేటువంటి వారముగా ఆ రకమైనటువంటి అనుభవంలోకి రావాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక మనకు జీవితాలు సరి చేసుకొని నిజంగా మనం గొప్పవారం కాము, ఆయన ఘనతను బట్టి, ఘనతను బట్టి, మహిమను బట్టి ఆయన మనకు సహాయం చేయనట్లుగా తగ్గించుకుని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి వారముగా ఉందుముగా. దేవుడు మాటలు దీవించును. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి ప్రార్థించండి.